ఏడాది జూలై 27 నుండి డిసెంబర్ వరకు 381 కోట్ల మేర ఉపాధి కూలీల వేతనాలు పెండింగ్లో పెట్టారని, తక్షణమే వాటిని విడుదల చేయాలి అని వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ ఉపాధి కూలీలు అనొద్దు అని చెప్పిన పవన్ కళ్యాణ్ కి వేతనాలు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. తన సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకోవడంలో ఉన్న శ్రద్ధ ఉపాధి కూలీల పట్ల ఉంటే 6 నెలలుగా బకాయిలు పెరిగిపోయేవే కాదన్నారు. 18.63 లక్షల జాబ్ కార్డుల తొలగింపుపై పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి అని రవీంద్రరెడ్డి డిమాండ్ చేశారు. దీంతో ఎంపీడీఓలకు డీడీఎల్ఓలుగా మాజీ సీఎం వైఎస్ జగన్ పదోన్నతి కల్పించిన వారికి ప్రత్యేక ఆఫీసులు ఏర్పాటు చేస్తే ఆ పేరుని డీడీఓలుగా మార్చి తానే ప్రమోషన్ ఇచ్చినట్లు పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేసుకోవడంపై రవీందర్ రెడ్డి మండిపడ్డారు. చేయలేక ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే కనీసం ఈరోజు కేంద్రం కల్పించినటువంటి ఉపాధి హామీ కూలీలకు వెళ్ళినటువంటి కూలీలకు కూడా, అంటే ఈ కూలీలు సహజంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా చిన్న సన్నకారు రైతులు ఉంటారు. వాళ్ళకు జూలై 27వ తేదీ నుంచి 381 కోట్ల రూపాయలని ఈరోజు కూలీలకు అందించాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా చిల్లిగవ్వ కూడా అందించిన పాపాన పోలేదు. అంతటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా వీళ్ళకు కేవలం ధనార్జన, ఓటర్లను భయభ్రాంతులను చేసి తమ పార్టీకి అంటే కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయడమే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పల్లెల్లో ఎక్కడికెక్కడక్కడ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలబడతారా, ఎవరైతే నిలబడరు అటువంటి వాళ్ళందరినీ కూడా, అంటే దాదాపు 18,63,000 కుటుంబాలకు సంబంధించినటువంటి జాబ్ కార్డులను నిర్దాక్షిణ్యంగా ఈరోజు తొలగించినటువంటి ప్రభుత్వం యొక్క చరిత్రలో ఏడైనా ఉంది అంటే అది ఒక కూటమి ప్రభుత్వమే అని చెప్పేసి ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు కనీసం 16 కోట్ల పని దినాల్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేకపోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్కటే మేము ఎప్పుడు అడుగుతూ ఉంటాం, ఎప్పుడు కూడా మా జగనన్న మీద గతంలో